Vandeham Sri Guru. The following is a class on the Srimad Bhagavatam, first canto, first chapter, text number 1, given by His Divine Grace, A.C.Bhaktivedanta Swami Prabhupada, recorded on the 21st of February, 1975, in Caracas, Venezuela. Sri Rupam Chakrajatam. హరే కృష్ణ. ఈ శ్రీమద్ భాగవత ఉపన్యాసం భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి చేత 1975 ఫిబ్రవరి 21వ తేదీన కెరాకస్ నందు ఉపన్యసించబడినది. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం ప్రథమాధ్యాయం 1వ శ్లోకం. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్దేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో అమృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. అనువాదము: ఓ ప్రభు శ్రీకృష్ణ, వసుదేవ తనయుడవు, సర్వవ్యాపి అయిన భగవానుడవు అగు నీకు గౌరవపూర్వక వందనములు అర్పించుచున్నాను. పరతత్వమును వ్యక్తమగు విశ్వముల సృష్టి స్థితి లయలకు పరమ మూలకారణుడు అగుటచే శ్రీకృష్ణ భగవానుని నేను ధ్యానించుచున్నాను. ప్రత్యక్షముగాను పరోక్షముగాను సర్వ సృష్టుల జ్ఞానమును కలిగి ఉన్న ఆ భగవానుడు తనకు పరమైన కారణం వేరొకటి లేనందున సర్వస్వతంత్రుడై ఉన్నాడు. ఆ భగవానుడే తొలుత వేద జ్ఞానమును ఆదిజీవి అయిన బ్రహ్మదేవుని హృదయమునందు తెలియజేశాడు. అగ్నియందు జలదర్శనం లేదా జలమునందు స్థలదర్శనం వంటి భ్రాంతిమయములైన వాటిచే మనుజుడు మోహగ్రస్తుడగు రీతి ఆతని కారణముననే మహామునులు దేవతలు కూడా మోహమునకు గురియగుదురు. ప్రకృతి త్రిగుణముల ద్వారా తాత్కాలికముగా వ్యక్తమగు భౌతిక విశ్వములు అసత్యములైనను కేవలం ఆ దేవదేవుని కారణముననే సత్యములుగా గోచరించుచున్నవి. కనుకనే భౌతిక జగము యొక్క భ్రాంతుల నుండి సదా ముక్తమయ్యుండెడి దివ్యధామమున నిత్యవాసుడయ్యున్న ఆ శ్రీకృష్ణ భగవానుని నేను ధ్యానించుచున్నాను. పరతత్వమైనందుననే ఆ దేవదేవుని నేను ధ్యానింతును. He explained here, Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya. This is already asserted that Vasudeva, the Supreme Lord, the Supreme Lord is Vasudeva because he is present everywhere. This evening there was some discussion that God has no particular name, but His names are there on account of His different type of activities. Just like God is present everywhere, therefore His name is Vasudeva. In the Brahma Samhita it is said that God is within this universe and Dantarastham, and not only within the universe, but He is in everyone's heart and also He is within the atom. Therefore God is unlimited. God is not limited to become gigantic universal form, but He is also able to enter within the atom. Therefore, in the Vedic language, God is described Anoranyan Mahato Mahiyan. He is greater than the greatest and the smaller than the smallest. God has expanded Himself in two different types. He has expanded Himself
samsa or personal expansion. Personal expansion. And another expansion is vibhinnasa, separated expansion. నిన్న రాత్రి మనము సర్వ సృష్టికి కూడా మూల కారణం ఏది అనే అంశం గురించి చర్చించాం. ఇక్కడ ఈ శ్లోకంలో ఏమని వివరించారు అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ. దీని గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. వాసుదేవ అంటే దేవాది దేవుడు, వాసుదేవుడు అంటే దేవాది దేవుడు. ఎందుకని చెప్తున్నాము అంటే ఆయన సర్వత్రా కూడాను వ్యక్తమై ఉన్నాడు కాబట్టి. ఈరోజు సాయంత్రం ఈ విషయం గురించి ఒక ప్రస్తావన వచ్చింది. భగవంతుడు అనేవాడికి నిర్దిష్టంగా ఒక నామం అనేటువంటిది లేదు కదా అన్నారు. నిజమే, ఆయనకి నిర్దిష్టమైనటువంటి నామం లేకపోవచ్చు. ఎందుకు అనంటే ఆయనకు అనేక రకాలైనటువంటి నామాలు ఆయన చేసినటువంటి అనేక రకాలైనటువంటి లీలల వల్ల ఏర్పడ్డాయి. ఉదాహరణకు భగవంతుడు సర్వత్రా కూడా వ్యక్తమై ఉన్నాడు, అందుకనే ఆయన్ని వాసుదేవుడు అని పిలుస్తారు. బ్రహ్మ సంహిత ఏం చెప్తుంది అంటే భగవంతుడు ఈ విశ్వం లోపల ఉన్నాడు, అండాంతరస్థం. మరి ఈ విశ్వం లోపల ఉండడం మాత్రమే కాదు, ఆయన సర్వజీవుల యొక్క హృదయాల్లో కూడా ఉన్నాడు. చివరికి చెప్పాలంటే ప్రతి ఒక్క అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు. అందుకనే భగవంతుడు ఏమన్నారు అంటే అనంతుడు అని చెప్పి అన్నారు. భగవంతుడు ఏదో ఆ మహా విశ్వరూపానికి మాత్రమే పరిమితమై లేడు. భగవంతుడు చివరకు చిన్న అణువులో కూడా ప్రవేశించగలిగినటువంటి శక్తిని కలిగి ఉన్నాడు. అందువలనే వైదిక పరిభాషలో భగవంతుడు ఏ విధంగా వర్ణించబడ్డాడు అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్. దీని అర్థం ఏంటి? భగవంతుడు సూక్ష్మం కన్నా సూక్ష్మమైనవాడు, ఘనం కన్నా కూడా ఘనమైనవాడు. భగవంతుడు ఈ విధంగా రెండు రకాలైనటువంటి రీతుల్లో విస్తరించి ఉంటాడు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. అవేమిటి అంటే ఒకటేమో స్వాంశ, రెండవది విభిన్నాంశ. స్వాంశ అంటే భగవంతుని యొక్క వ్యక్తిగతమైనటువంటి విస్తరణ రూపం. విభిన్న అంశ అంటే భగవంతుడి నుంచి విడివడినటువంటి అంశ రూపం. God expands himself personally. Ramadimurti sukala niyamena tishthan nana avataram akarat bhuvaneshu kintu Krishna swayam samabhavat paramappumaneju govindamani purusham sama. By his personal incarnation he expands as Rama, Nrsimha, Varaha, Vamana, and so many thousands. That is his personal expansion. Here is Lord Chaitanya, Nityananda, they are also personal expansion. So that is one type of expansion. Another type of expansion is Vibhinnamsa, just like we are. We are also expansion of God. But this is, Vibhinnamsa means the smallest particle. It's like the sunshine. The sunshine is combination of bright molecules. So very small parts, brightened part, combined together. They are called sun. That is called sunshine. So we living entities, we are also small bright particles as part and parcel of God. In this way, God is expanded everywhere. The Mayavadi impersonalists, they think if God is expanded everywhere, then where is God personally? That is explained in the Bhagavad Gita. Yeah. Maya tadanidam sarvam jagat avyaktamurtina masthani sarvabhutani naham tesu avasthita. Krishna, God says that I am expanded in my impersonal form everywhere. Everything is existing on account of me. But still I am not everything. It's like God has expanded in this microphone. The microphone is also expansion of God's energy. But that does not mean we have to worship the microphone. So God has got that power that although he has expanded himself
in his impersonal form everywhere, still he has got his original existence. A small example can be given in this connection. Just like a father, he has given birth to hundreds of children. That does not mean the father is finished. These children is expansion of the father, but father keeps himself as father. So, in this way, he is Vasudeva, meaning he is present everywhere. He says in the Bhagavad Gita, Sarvatopani padastat. He has got his hands and legs and eyes everywhere. భగవంతుడు తనకు తాను వ్యక్తిగతంగా అనేక రూపాల్లోకి విస్తరిస్తూ ఉంటాడు. రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమపుమాన్యో గోవిందం ఆదిపురుషం తమహం భజామి. భగవంతుడు తన యొక్క స్వంత అవతారాలుగా అనేక రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు. రామ, నరసింహ, వరాహ, వామన, ఇంకా ఎన్నో వేల కొలది అవతారాలన్నీ కూడా భగవంతుని యొక్క స్వాంశ అవతారాలుగా పిలువబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, వాళ్ళు కూడా స్వాంశ అవతారాలే. ఇది ఒక రకమైనటువంటి భగవత్ విస్తరణ. ఇంకొక రకమైనటువంటిది ఏమిటి అని అంటే విభిన్నాంశ. అంటే మనందరం కూడాను విభిన్నాంశ. మనం కూడా భగవంతునికి విస్తరణ రూపమే. కానీ ఇక్కడ ఏమిటంటే విభిన్నాంశ అంటే అర్థం ఏంటంటే చాలా సూక్ష్మమైనటువంటి అంశ అని చెప్పి అర్థం. ఉదాహరణకు సూర్యకాంతి ఉంది. ఆ సూర్యకాంతి అంటే ఏమిటంటే అత్యంత కాంతివంతమైనటువంటి అనేక అసంఖ్యాక పరమాణువుల యొక్క సమ్మేళనమే సూర్యకాంతి అంటే. చాలా చాలా చిన్నమైనటువంటి కాంతివంతమైనటువంటి అనేక పరమాణువులు కలిస్తే దాన్ని మనం సూర్యకాంతి అని చెప్పేసి అంటున్నాం. మరి అలానే మనమందరం కూడా జీవులము. మనం కూడాను ఆ విధంగా సూక్ష్మ పరిమాణం కలిగినటువంటి కాంతివంతమైనటువంటి ఆ కణాలు ఏవైతే సూర్య కణాలు ఉన్నాయో అలాగే మనం కూడా సూక్ష్మమైనటువంటి భగవంతుని యొక్క అంశలం. ఈ విధంగా భగవంతుడు సర్వత్రా కూడాను వ్యాపించి ఉన్నాడు అని చెప్తారు. మాయావాదులు ఏమని ఆలోచిస్తారంటే భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, విస్తరించి ఉన్నాడు కాబట్టి ఇంకా భగవంతుడు వ్యక్తిగతంగా ఎక్కడుంటాడు అని చెప్పి వాళ్ళు అంటారు. దానికి భగవద్గీతలో భగవంతుడు వివరణ ఇచ్చాడు. మయా తదమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. కృష్ణుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నేను నా యొక్క నిరాకార రూపంలో సర్వత్రా కూడాను విస్తరించి ఉన్నాను. ప్రతి ఒక్కటి సర్వము కూడాను నాలోనే వ్యక్తమై ఉంది. కానీ నేను ఆ సర్వములోనూ వ్యక్తమై లేను, లేదా నేను ఆ సర్వానికి కూడా అతీతంగా ఉన్నాను. కృష్ణుడు లేదా భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నేను నా నిరాకార రూపం ద్వారా సర్వత్రా విస్తరించి ఉన్నాను. సర్వము కూడాను నా ప్రమేయం చేతనే వ్యక్తమవుతూ ఉంది. కానీ ఆ వ్యక్తమైనటువంటి సర్వంలో కూడా నేను లేను అని చెప్తున్నాడు. ఇప్పుడు భగవంతుడు చివరికి మాట్లాడే మైక్రోఫోన్లో కూడా ఆయన విస్తరించి ఉన్నాడు. ఈ మైక్రోఫోన్ కూడా భగవంతునికి శక్తిలో ఒక భాగమే. కానీ అంత మాత్రం చేత నేను ఆ భగవంతుని వదిలేసి ఈ మైక్రోఫోన్కి పూజలు పునస్కారాలు చేస్తూ కూర్చోడానికి లేదు. భగవంతుడికి ఎంత శక్తి ఉంది అంటే ఆయన తన యొక్క నిరాకార స్వరూపంలో మొత్తం సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నప్పటికీ కూడాను ఆయనకంటూ సొంత వ్యక్తిత్వ స్వరూపం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆయనకంటూ సొంత ఉనికి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి వందలాది మంది కుమారులు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఆయనకి 100 మంది కుమారులు ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా తండ్రి అంతమైపోయినట్టు కాదు. పిల్లలందరూ కూడా ఆ తండ్రి యొక్క విస్తరణ రూపాలే. అయినప్పటికి కూడా తండ్రి తండ్రిగానే ఆయన స్థానంలో నిలిచే ఉంటాడు. అదేవిధంగా వాసుదేవుడు అంటే అర్థం ఏమిటనంటే ఆయన సర్వత్రా కూడాను వ్యాపించి ఉన్నాడు.
మరి అలా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ వాసుదేవుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? సర్వతః పాణిపాదం తత్. భగవద్గీత ఏం చెప్తుంది? ఆ వాసుదేవుడికి, భగవంతుడికి హస్తాలు, పాదాలు, నేత్రాలు సర్వత్రా ఉన్నాయి అని చెప్తుంది. ఎందుకు అనంటే భగవంతునికి అంశలైనటువంటి మనం అందరం కూడాను అక్కడ స్వాంశ కావచ్చు, విభిన్న అంశ కావచ్చు, అంటే విష్ణుతత్వం కావచ్చు, జీవతత్వం కావచ్చు, మొత్తం అంతటా ఉన్నారు కాబట్టి ఈ వాక్యం సత్యం అవుతుంది. Because the part and partial expansion of God, either Vishnu Tattva or Jiva Tattva, they are everywhere. Besides that, God is existing in everyone's heart, the super soul. So the super soul is giving direction to the individual soul. Therefore, in the Bhagavad Gita it is said, Aham sarvasya chaham hridhi sannivishya. Hridhi means in the heart. I am situated in everyone's heart. Matta smriti jnanam apohanam cha. Because God is situated within my heart, therefore He is giving me direction. So our remembrance and forgetfulness is due to God. Sometimes we forget something and try to remember, immediately God helps us. It is this. And we say, yes, and now I remember. Now I remember means we are forgetting. Krishna immediately gives in, it is this, then I remember. In this way, God by His plenary expansion, He is situated everywhere. Therefore His name is Vasudeva. Now, Vasudeva is the origin of everything. That is explained in the Bhagavad Gita. Vasudeva sarvamiti samahatma sudullava. Anyone who has understood that everything what we see, that is Vasudeva. But we should always remember that Vasudeva is everything. Still, everything is not Vasudeva. Just like in a big factory, in your country or in America, that Ford, Mr. Ford, has got a very big factory. So, in the factory, everywhere, the Mr. Ford is there. If you have to see Mr. Ford, you cannot see the car Ford and you become satisfied. The car is also written there, Ford. So if I want to see Mr. Ford and if you see the car and you say, now I met with Mr. Ford, that is good. The car is Ford, but Ford is not the car. ఈ విషయాన్ని అలా ఉంచితే భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో కూడాను మళ్ళీ ప్రత్యక్షంగా వ్యక్తమై ఉన్నాడు పరమాత్మ రూపంలో. ఆ పరమాత్మే ప్రతి ఒక్క వ్యక్తిగత జీవుడికి కూడాను దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. అందుచేతనే భగవద్గీత ఏం చెప్తూ ఉంది? సర్వస్య చాహం హృది సన్నివిష్టో. హృది అని అంటే హృదయము అని చెప్పి అర్థం. నేను సర్వ జీవుల హృదయాల్లో కూడాను ఉపస్థితమై ఉన్నానని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉపస్థితమై ఉన్నాడు కాబట్టే భగవంతుడు మనకి దిశానిర్దేశాన్ని చేస్తూ ఉన్నాడు. అందువల్లనే మన యొక్క మరపు కావచ్చు, మన యొక్క స్మృతి కావచ్చు, భగవంతుని వల్లే మనకు కలుగుతూ ఉన్నాయి అనేది గుర్తించాలి. కొన్నిసార్లు ఏదో విషయాన్ని మనం మర్చిపోతాం, గుర్తు చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తాం. అప్పుడు భగవంతుడు వెంటనే మనకి సహాయం చేస్తాడు. ఇదిగో నువ్వు మర్చిపోయింది ఇదయ్యా అని చెప్పి. అప్పుడు వెంటనే మనం ఏమంటాం? అవునవునవును, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది అని చెప్పి అంటాం. ఇప్పుడు గుర్తుకొచ్చింది అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు మర్చిపోయావు అని చెప్పి అర్థం. కృష్ణుడు ఏం చేస్తున్నాడు? నువ్వు మర్చిపోయినప్పుడు ఇదిగో ఇది అని చెప్పేసి నీకు అందిస్తున్నాడు. అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతున్నావు. ఈ విధంగా భగవంతుడు తన యొక్క ప్రధాన విస్తరణ రూపమైనటువంటి పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లో కూడా ఉపస్థితమై ఉన్నాడు. అందుకనే ఆయన పేరేమిటి? వాసుదేవుడు. ఈ వాసుదేవుడు సర్వానికి కూడాను మూలాధారం. ఈ విషయం కూడా భగవద్గీతలో వివరించబడింది. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సర్వము కూడాను
ఏదైతే మనం చూస్తున్నామో ఆ సర్వము కూడాను వాసుదేవుడే అని చెప్పి ఎవరైతే అర్థం చేసుకుంటాడో అలాంటి వాడు అత్యంత దుర్లభుడు అని చెప్పి భగవద్గీత చెప్తుంది. అందుకని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే వాసుదేవుడే సర్వము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ కూడాను సర్వము వాసుదేవుడు కాదు. ఇదెలా? ఉదాహరణకు ఒక పెద్ద పరిశ్రమ ఉంది. ఇప్పుడు మీ దేశంలో కూడా అమెరికా దేశంలో ఫోర్డ్ కంపెనీ ఉంది. ఆ ఫోర్డ్ గారికి చాలా పెద్ద కర్మాగారం ఉంది. ఇప్పుడు మీకు ఫోర్డ్ని చూడాలని చెప్పి అనిపించింది. ఫోర్డ్ని చూడాలని అనిపించినప్పుడు ఫోర్డ్ గారిని చూడాలని నీకు అనిపిస్తే ఫోర్డ్ కారుని చూసి నువ్వు సంతృప్తి పడలేవు. కానీ ఆ కారు మీద కూడా రాసి ఉంటుంది ఫోర్డ్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇప్పుడు నాకు ఫోర్డ్ గారిని చూడాలనిపించినప్పుడు నేను ఆ కారును చూసి కారు దగ్గరికి వెళ్ళి నేను ఫోర్డ్ గారిని కలిశాను అని చెప్పి సంతృప్తి పడ్డాను అనుకోండి, అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే కారు ఫోర్డ్ గారికి చెందిందే కానీ ఫోర్డ్ గారు ఆ కారు కాదు. In this way, try to understand. Everything is God, but everything is not God. In this way, you have to understand. Don't be misled by the Mayavadi philosophy that everything is God and my knowledge is finished. That is imperfect. Then, the origin of everything, what is the nature of that origin? That is being explained now. Vasudeva is everything accepted. But whether Vasudeva is a living being or a dull matter. Nowadays the theory, scientist theory is going on that life is made of chemical. That means matter. This has been discussed 5,000 years ago by Vasudev. Whether the origin of life is life or matter. So he says that the origin of everything is life. Because Vasudeva is also life. And now you come to your argument and reason whether origin of life is matter or life. That you have to discuss. So here it is said that origin is life. Because here it is said, Jato annayat itaratoscha arthesu avijño sara. Just like if I am taken as the origin of this Krishna Consciousness movement, that means I know everything directly and indirectly of all this movement. If I do not know directly and indirectly everything of this movement, then I cannot be called the founder Acarya. And as soon as the origin becomes a knower, he is life. So therefore dull matter cannot be the knower of everything. ఈ విధంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సర్వము కూడాను భగవంతుడే అలా అని చెప్పి ప్రతిదీ కూడా భగవంతుడిగా మనం గుర్తించడానికి లేదు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మాయావేద తత్వం చేత ఎప్పుడు మీరు తప్పుద్రోవ పట్టకండి. అదేమిటనంటే ప్రతిదీ దేవుడే అని అర్థం చేసుకుంటే చాలు, నా జ్ఞానం అక్కడితో పూర్తి అయిపోయిందని చెప్పి అనుకుంటారు. అది అపరిపూర్ణమైనటువంటి జ్ఞానం. సర్వానికి కూడాను ఒక మూలాధారం ఉంది. మరి ఆ మూలాధారమైనటువంటి వ్యక్తి యొక్క స్వభావం ఏమిటి అసలు, అది ఇక్కడ వివరించారనమాట. ఏమిటనంటే ఆ మూలాధారమైన వ్యక్తి ఎవరయ్యా అంటే వాసుదేవుడు. వాసుదేవుడు అంటే ఎవరయ్యా అంటే జడ పదార్థం కాదు, ఆయన జీవం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలందరూ ఒక సిద్ధాంతం చెప్తున్నారు. అదేమిటనంటే జీవం అనేటువంటిది రసాయనాలతో తయారైంది అని చెప్తున్నారు. అంటే రసాయనాలంటే భౌతిక పదార్థంతో తయారైంది అని చెప్తున్నారు. కానీ ఈ విషయం గురించి 5,000 సంవత్సరాల క్రితమే వ్యాసదేవుడు విస్తారంగా చర్చించాడు. జీవానికి మూలమైనటువంటిది ఇంకొక జీవమా లేకపోతే భౌతిక పదార్థమా అనేటువంటి దాని గురించి ఆయన స్పష్టత ఇచ్చాడు. వ్యాసదేవుడు ఏమన్నాడు అంటే సర్వానికి కూడా మూలాధారం అనేటువంటిది ఎవరయ్యా అంటే వాసుదేవుడు. వాసుదేవుడు అంటే ఆయన ఒక వ్యక్తి. మరి ఇప్పుడు మీరేమో మీ సొంత వాదోపవాదాలతో మీ సొంత కారణాలతో జీవానికి మూలం జీవం కాదు భౌతిక పదార్థం అని చెప్పి అంటున్నారు. కానీ ఇది మీరు ఒకసారి బాగా చర్చించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే యతోన్వయాది ఇతరతశ్చ అర్ధేషు అభిజ్ఞ స్వరాట్
అన్నిటికీ కూడాను మూలాధారమైనటువంటిది ఒక జీవము అని చెప్తున్నారు. ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఈ కృష్ణ చైతన్య ఉద్యమానికి మూలము నేను. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ప్రతి విషయం కూడా నాకు తెలిసి ఉంటుంది. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఏ విషయమైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు తెలియలేదు అని అంటే దాని అర్థం నేను ఇంకా ఈ ఉద్యమానికి సంస్థాపకాచార్యుడిని అని చెప్పి పిలిపించుకోవడానికి తగినటువంటి వాడిని కాదు. అదేవిధంగా అన్నిటికీ కూడాను మూలాధారమైనటువంటి వ్యక్తి అన్నీ తెలిసినవాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మరి అన్నీ తెలిసినవాడు అంటే అతను ఒక వ్యక్తి అయి ఉండాలి. వ్యక్తి అయితేనే అన్నీ తెలిసినవాడు అయి ఉంటాడు. ఎందుకంటే జడ పదార్థం అన్నిటి గురించి తెలుసుకొని ఉండలేదు కదా, భౌతిక పదార్థానికి అన్నిటి గురించి సంబంధించిన జ్ఞానం ఉండదు కదా. Now it is said, Jato annayat isarasasya artheshu avigna sara. He is avigna means cognizant. The original source of everything, he has his brain, he knows, he has the power of knowledge, everything is there. That is the reason. Anything material we think, just like this microphone. This microphone is combination of some metal and some water, everything is metal or something plastic. But they have not combined together automatically. A person who knows the art, he has combined all of them together. Now it is active. Now if this microphone is not in order, then I will have to take to the person who knows what is indirectly and directly the composition of the microphone. Therefore, the origin of everything, or the original source of everything, is the knower. He is not dull matter. So, therefore it is stated here, Abhigna. Abhigna means perfectly knower. Now, it can be said that Abhigna, perfect knowledge is received from the superior person. Just like I do not know what is the mechanical arrangement of this microphone, but if I want to know it, then I must go to a perfect knower who can explain me that these ingredients or these parts of the machines are there. Therefore the question may be raised that the original source of everything is knower of everything, accepting, but where he got the knowledge? కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడింది అంటే, యతోన్వయాది ఇతర తశ్చ అర్ధేషు అభిజ్ఞ స్వరాట్. ఈయన అభిజ్ఞ అని అంటే అన్నీ తెలిసినటువంటి వాడు, సర్వానికి కూడాను మూలాధారమైనటువంటి వ్యక్తి. ఆయనకు ఒక మేధస్సు ఉంది. ఆ మేధస్సుతో ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు జ్ఞానం అనేటువంటి శక్తి ఉంది. సర్వము కూడా ఆయనలో ఉంది. ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి కారణం అన్నమాట. ఏదైనా సరే ఒక భౌతికమైనటువంటిది మనం ఆలోచించి చూడండి. ఉదాహరణకు ఇప్పుడు ఈ మైక్రోఫోనే ఉందనుకోండి. ఈ మైక్రోఫోన్ అనేటువంటిది ఏదో కొన్ని లోహాలు, కొన్ని వైర్లు యొక్క కలయికతో తయారై ఉంటుంది. లేదు అని అంటే ఏదైనా లోహంతో కానీ ప్లాస్టిక్తో కానీ మిశ్రమంగా తయారు చేయబడి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ లోహం కానీ, వైర్లు కానీ, ప్లాస్టిక్ కానీ వాటంతా అవే కలిసిపోయి ఈ మైక్రోఫోన్ ఏర్పడలేదు. ఈ కళ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఈ పదార్థాలన్నిటినీ కూడా ఒక చోటకు చేర్చి సరైన పద్ధతిలో కలిపాడు. అందుకని ఇప్పుడు ఈ మైక్ పని చేస్తోంది. అదేవిధంగా ఇప్పుడు ఈ మైక్రోఫోన్ సరిగా పనిచేయలేదనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? ఈ మైక్రోఫోన్ గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాగా తెలిసి ఉన్నటువంటి వాడి దగ్గరికి దీన్ని తీసుకెళ్ళగలిగితే అతను ఇందులో ఉన్న పదార్థ సమ్మేళనాలు ఏమిటి అనేది చూసి దాన్ని బాగు చేయగలుగుతాడు. అందువల్ల సర్వానికి కూడా మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన సర్వానికి కూడా ఆది అయినటువంటి వాడు, సర్వాన్ని కూడా తెలిసినటువంటి వాడు. అంతేగాని ఆయన జడ పదార్థం కాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అభిజ్ఞ అని చెప్తున్నారు. అభిజ్ఞ అంటే అర్థం ఏంటి? పరిపూర్ణంగా అన్నీ తెలిసినటువంటి వాడు. ఇక్కడ అభిజ్ఞ అని చెప్తున్నారు అని అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనము ఒక ఉన్నతమైన వ్యక్తి దగ్గర నుంచే పొందాలి అనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ యొక్క యాంత్రికమైనటువంటి ఏర్పాట్లు ఏమిటి లోపల ఉన్నాయనేటువంటిది నాకైతే తెలియదు. కానీ ఒకవేళ నేను తెలుసుకోవాలి అని అంటే దీని గురించి పరిపూర్ణంగా తెలిసి ఉన్నవాడు, దీని గురించి చక్కగా వివరించగలిగినటువంటి వాడు,
దీనిలో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది, ఇందులో ఉన్నటువంటి మొత్తం పరికరాలు ఎట్లా అమర్చబడ్డాయి అన్నీ తెలిసిన వాడి దగ్గరికి నేను వెళ్తే అప్పుడు నాకు తెలుస్తుంది. మరి నేను ఈ విధంగా చెప్పాను కదా అని చెప్పి దీనికి ఒక ప్రశ్న తలెత్తొచ్చు. సర్వానికి కూడా మూలాధారమైనటువంటి వ్యక్తి, సర్వాన్ని కూడా తెలిసి ఉన్నవాడు అని చెప్పి అంటున్నారు, అంగీకరిస్తాము. కానీ అతనికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. The atheist class sometimes inquire that if God is the original father, the supreme father of everyone, then who is God's father? The answer is that God has no father, he is self-sufficient. Therefore this word is sarat. Sarat means self-sufficient. So far we are concerned, I have got my father has got father, his father has got father, boom. When come to a person who has no more father, that is God. That is the test. If you find somebody that he has no father, then he is God. And if some rascal comes and says, I am God, but you ask him whether you have got father. As soon as he says that yes, I have got father, then he is God. So, in your country, so many imitation gods come, I know. But you ask them to test it, whether you have got father. If he says, yes, I have got father, then you say you are dog. Therefore, God's another name is unborn. Unborn means he is not begotten by any father. That is stated in the Vedic language, that Advaita Achyuta Govindam Adi Purusham Ishvara Parama Krishna Sachidananda Vigraha Anadi. Anadi means he has no source of emanation. But he is Adi, he is the original source of everything. Therefore it is said Anadi Adi. Anadi means he is without any source. But everyone is on account of his presence. It is simple understanding. There is no difficulty to understand God. Anadi Adi. Everyone has got Adi. Just like I have got my father has got his father is Adi. Adi means the original soul. But when you go to Krishna or God, he has no one. He is self-sufficient. Try to understand the simple formula of understanding God. That God has no origin, but he is the origin of everything. కొన్నిసార్లు నాస్తిక వర్గం ప్రజలు ఈ విధంగా అడుగుతూ ఉంటారు, భగవంతుడే ఆది పిత అయినట్లయితే, భగవంతుడే నిజంగా పరమపిత అయినట్లయితే మరి ఆ భగవంతునికి తండ్రి ఎవరు అని చెప్పి అడుగుతారు. దానికి సమాధానం ఏమిటంటే భగవంతుడికి తండ్రి అనేవాడు లేడు, భగవంతుడు స్వయం సంపూర్ణుడు. అందుకని ఇక్కడ ఈ పదం ఉపయోగించారు, ఏమని? స్వరాట్. స్వరాట్ అంటే ఏమిటంటే స్వయం సంపూర్ణుడు అని చెప్పి అర్థం. మనకి సంబంధించినంత వరకు మాట్లాడుకుంటే నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి ఇంకొక తండ్రి ఉన్నాడు, అలా 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 చెప్పుకుంటూ పోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తికి ఇంకా మరి తండ్రి అనేటువంటి వాడు లేడు, అతనే భగవంతుడు. ఇది పరీక్ష అన్నమాట. మనము ఎవరినన్నా ఒక వ్యక్తిని కనుక్కున్నాము, ఆ వ్యక్తికి తండ్రి అనేవాడు లేడు అని అంటే ఆయనే భగవంతుడు. అంతేగాని ఎవరో ఒక మూర్ఖుడు ముందుకు వచ్చేసి నేను భగవంతుడు అని చెప్పి అన్నాడు అనుకోండి, మీరు ఆయన అడగండి, నీకు తండ్రి ఉన్నాడా అని అడగండి. అతను ఎప్పుడైతే అవును నాకు తండ్రి ఉన్నాడని చెప్పి అన్నాడో మీరు వెంటనే అతనితో అనండి, బాబు నువ్వు గాడు కాదు, నువ్వు డాగ్ అని చెప్పి అనండి. అయ్యా నువ్వు దేవుడు కాదు, సునకం మాత్రమే అని చెప్పండి. ఇప్పుడు మీ దేశంలో కూడా ఇలాంటి దొంగ దేవుళ్ళు చాలామంది పుట్టుకొచ్చేసారు, నాకు తెలుసు. మీరు వాళ్ళని వెళ్ళి అడగండి, కావాలంటే వాళ్ళని పరీక్షించండి, నీకు తండ్రి ఉన్నాడా అని చెప్పి అడగండి. అతను వెంటనే అంటాడు అవును నాకు తండ్రి ఉన్నాడు అని. వెంటనే మీరు అనాలి అయితే నువ్వు సునకానివే అనాలి. భగవంతుడి యొక్క ఇంకొక పేరేమిటి అని అంటే అజుడు. అజుడు అని అంటే జన్మలేనివాడు, ఏ తండ్రి చేతను ఆవిర్భవించనటువంటి వాడు. ఇది కూడాను వైదిక పరిభాషలో ఏమని చెప్పారంటే అద్వైతం, అచ్యుతం, గోవిందం, ఆది పురుషం, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆది. ఇక్కడ అనాది అని అంటే
ఆయనకు ఆది అనేటువంటిది లేదు, కానీ ఆయన అందరికీ కూడా ఆది. అంటే భగవంతుడు సర్వానికి కూడా మూలాధారం. అందుకే ఇక్కడ అనాది రాది అని చెప్పబడింది. అనాది అంటే అర్థం ఏంటంటే భగవంతుడికి మూలాధారం అంటూ ఏదీ లేదు, కానీ భగవంతుడికి సంబంధించినంత వరకు ఆ సర్వానికి కూడా ఆయన మూలాధారం. ఇది చాలా సరళమైనటువంటి అవగాహన. నిజంగా భగవంతుని అర్థం చేసుకోవాలంటే అందులో ఏం కష్టం లేదు. అనాదిర్ ఆదిర్ అంతే. ప్రతి ఒక్కరికి కూడాను ఆది అనేటువంటిది ఉంది. ఉదాహరణకు నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు ఆయన తండ్రి ఉన్నాడు, ఆయనకు తన తండ్రి ఉన్నాడు. అంటే మనందరికీ కూడా ఒక ఆది అనేటువంటిది ఉంది. ఆది అంటే మనందరికీ ఒక మూలాధారం ఉంది. కానీ కృష్ణుడికి, భగవంతుడికి సంబంధించి చూస్తే ఆయనకంటూ ఆది అనేటువంటిది ఏదీ లేదు. ఎందుకంటే ఆయన స్వయం సంపూర్ణుడు. ఇది చాలా సరళమైనటువంటి సూత్రం. భగవంతుని అర్థం చేసుకోవాలంటే ముందు ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేమిటి అంటే భగవంతుడు అందరికీ కూడా ఆది, కానీ ఆయనకు ఆది అనేటువంటిది లేదు. Now the next question would be, according to Vedic information, the original person is Lord Brahma. When there was creation, the first created being was Lord Brahma. Then from Brahma all other living entities expanded. That is the creation understanding. So one may mistake then Lord Brahma is the Supreme Personality of Godhead, because he has nobody knew that by whom born Lord Brahma was born. It may be questioned like that. But Brahma is not the original source of everything. Although he has created this universe, he is not the original source. Therefore, it is explained here that the original person is Vasudeva or Krishna, and he gave intelligence to Brahma to create this universe. But if we put this argument that Brahma was alone, how he took instruction from the superior person? Therefore it is said, Tene Brahma Jida, the Supreme Personality of Godhead, Vasudeva, instructed him from within the heart. That is not only for Brahma. That is not the only prerogative of Brahma. Krishna, we have already stated, is stated in everyone's heart. If you want to consult him, he can give you instruction. The only thing is that you have to become qualified like Brahma, so that you can receive instruction from him within the heart. And what is that qualification? ఇప్పుడు దీనికి ఒక ప్రశ్న వస్తుంది. ఏమనంటే వైదిక సమాచారం ప్రకారంగా మనకి తెలిసినంత వరకు సృష్టిలో తొలి వ్యక్తి ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు. ఎందుకంటే సృష్టి అనేటువంటి జరిగినప్పుడు మొట్టమొదటి తొలి సృష్టించబడినటువంటి జీవి బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మ తర్వాత మొత్తం ఈ జీవులందరూ కూడాను సృష్టించబడ్డారు. ఇప్పుడు ఎవరైనా సరే పొరపాటున ఈ విధంగా అనొచ్చు, మరి సృష్టిలో తొలి జీవి బ్రహ్మదేవుడు కాబట్టి బ్రహ్మదేవుడే దేవాదేవుడు అయి ఉండొచ్చు కదా, ఎందుకంటే ఆయనకు ముందు ఎవరూ లేరు, మరి ఆయన ఎవరి దగ్గర నుంచి జన్మించాడు అనేటువంటిది ఎవరికీ తెలియదు అని చెప్పి ఎవరైనా అనొచ్చు. ఎవరైనా ఆ విధంగా ప్రశ్నించే అవకాశం ఉంది. కానీ బ్రహ్మదేవుడు సర్వానికి కూడా మూలాధారం కాదు. ఈ సృష్టి కార్యం ఆయన చేసినప్పటికీ కూడాను ఆయన సర్వానికి మూలాధారం కాదు. అందుకని ఇక్కడ ఏమని వివరించారు అంటే ఆ ఆదిపురుషుడైనటువంటి వాసుదేవుడు ఉన్నాడే కృష్ణుడు, ఆయన బ్రహ్మదేవుడికి ఈ సృష్టి కార్యం చేయడానికి అవసరమైనటువంటి బుద్ధిని ఈ విశ్వంలో మొట్టమొదట ప్రసాదించాడు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేసినప్పటికీ కూడాను ఆ బ్రహ్మదేవుడు సర్వానికి మూలాధారం కాదు. అందుకని ఇక్కడ ఏమని వివరించారు అనంటే ఆ ఆదిపురుషుడైనటువంటి వాసుదేవుడు కృష్ణుడు బ్రహ్మదేవుడికి సృష్టి కార్యం చేయడానికి కావలసినటువంటి బుద్ధిని ప్రసాదించాడు. ఇప్పుడు మీరు దీనికి ఒక వాదాన్ని ప్రతిపాదించే అవకాశం ఉంది. బ్రహ్మదేవుడు ఒంటరిగానే ఉన్నాడు కదా, మరి ఆయనకి భగవంతుడు ఆదిపురుషుడు అనేటువంటి వాడు ఏ విధంగా ఉపదేశం ఇచ్చాడు? దానికి మళ్ళీ ఈ శ్లోకం చెప్తోంది, తేనే బ్రహ్మహృదా.
దేవాదిదేవుడు వాసుదేవుడు బ్రహ్మదేవుడికి హృదయం ద్వారా ఉపదేశాన్ని ఇచ్చాడు. అయితే బ్రహ్మదేవుడికి ఒక్కడికనే కాదు ఇది. ఈ విశేషమైనటువంటి అధికారము కేవలం బ్రహ్మదేవుడికి ఒక్కడికే ప్రాప్తం అని కాదు. మనం ఇంతకు ముందే చెప్పాము, కృష్ణుడు ఏమంటున్నాడు, నేను ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఉపస్థితమై ఉన్నాను. మీరు గనక నిజంగా ఆయన సంప్రదించాలి అని చెప్పి కోరుకున్నారనుకోండి, ఆయన ఖచ్చితంగా మీకు ఉపదేశం ఇస్తాడు. ఇక్కడ ఏంటనంటే, మనము హృదయం నుండి భగవంతుడి ద్వారా ఉపదేశాన్ని పొందాలి అని అంటే ఆ బ్రహ్మదేవుడిలాగా మనం మంచి యోగ్యతను కలిగి ఉండాలి. అదొక్కటే. మరి ఏమిటా యోగ్యత? That is also stated in the Bhagavad Gita. Tesam satadujuktanam bhajatam prithipurvakam dadami buddhiyogam tam jena mam upajatite. Krishna said that I am situated in everyone's heart. Simply one has to become qualified to hear. And what is that qualification? That qualification is practice of bhakti yoga. He said, Tesam satadujukta bhajatam prithipurvakam. Bhajatam prithipurvakam means bhakti yoga. Always engaged in service of the Lord with love and affection. So, Tesam, those who are always 24 hours engaged in loving service of the Lord, to him only he gives instruction, you do like this. And what is that instruction? Jeno mam upajantite. The instruction is meant for giving him facilities to come back to home, back to God. Here in this material world, we are struggling for existence and therefore we are not happy here. Therefore Krishna said that sarvadharman parityajya mamekam saranam vraja. You give up all these lustful engagement, you simply just surrender to me. And when we are surrendered, that surrender is Om Namo Bhagavate Vasudevaya. That means Krishna Vasudeva, I accept your proposal. I offer my respectful obeisances unto you. Then begin your loving service to render to Krishna, and gradually you will get instruction from within, you do like this, you do like this. So it is not difficult for anyone. It is very simple thing. And what is that simple thing? Manmana bhavamad bhakta madhyajiman namostu. Means always think of me. Manmana, you just become my devotee. Unless one is devotee, he cannot always think of Krishna. That is not possible. On the other hand, who thinks of Krishna 24 hours, he is good. Therefore, we are spreading this news that you chant Hare Krishna. The chanting of Hare Krishna means thinking of Krishna. Krishna says, Manmana bhava, just always think of me. అది కూడా భగవద్గీతలో నిర్ధారించబడింది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, నేను సర్వుల యొక్క హృదయాల్లో ఉపస్థితమై ఉన్నాను, కానీ కేవలం నా నుండి శ్రవణం చేయాలి అని అంటే తగినటువంటి యోగ్యతను పొందితే చాలు అని చెప్తున్నాడు. మరి ఏమిటా యోగ్యత? ఆ యోగ్యత ఏమిటయ్యా అని అంటే భక్తి యోగాన్ని అభ్యాసం చేయడం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. భజతాం ప్రీతిపూర్వకం అని అంటే భక్తి యోగం. ఎల్లప్పుడూ కూడాను ప్రేమ ఆప్యాయతలతో భగవంతుని సేవ యందు మీరు నిమగ్నమై ఉండండి. అదే తేషాం అని చెప్పి అంటున్నారు. అంటే ఎవరైతే ఎల్లవేళలా 24 గంటలు కూడా భగవంతుని యొక్క సేవలో నిలిచి ఉంటారో, నిమగ్నమై ఉంటారో, అలాంటి వాళ్ళకి మాత్రమే భగవంతుడు ఉపదేశం ఇస్తాడు. ఇదిగో నువ్వు ఈ విధంగా చెయ్యి. మరి ఏమిటా ఉపదేశం? ఏనమా ఉపయాంతితే. భగవంతుడు ఇచ్చేటువంటి ఉపదేశం ఏమిటయ్యా అంటే, నీవు తిరిగి భగవద్ధామం చేరడానికి కావలసినటువంటి సౌకర్యాలను ఏ విధంగా పొందాలి అనేటువంటి దానికి సంబంధించి ఉపదేశం ఇస్తాడు. ఇక్కడ భౌతికమైనటువంటి జగత్తులో మనమంతా కూడాను జీవన సంఘర్షణ కోసం నానా కష్టాలు పడుతున్నాం. అందువల్ల మనం ఎవరూ కూడా ఇక్కడ ఆనందంగా లేము. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు అనవసరమైనటువంటి మూర్ఖ పనుల్లో నిమగ్నం అవడం అనేటువంటిది మానేసేయి, కేవలం నువ్వు నాకు శరణాగతి పొందు అని చెప్పి చెప్తున్నాడు.
ఎప్పుడైతే మనం ఆయనకి శరణాగతి పొందుతామో ఆ శరణాగతి అనేదాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో మొట్టమొదటగా చెప్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. దీని అర్థం ఏమిటి? కృష్ణ, వాసుదేవ, నేను నీ ప్రతిపాదనను అంగీకరిస్తున్నాను, అందువల్ల నీకు వినయపూర్వకంగా నేను వందనాలు అర్పిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఏం చేయాలి? కృష్ణుడికి ప్రేమపూర్వకమైనటువంటి సేవన చేయడం మొదలు పెట్టాలి. అప్పుడేమవుతుంది? కృష్ణుడు వ్యక్తిగతంగా నీకు ఉపదేశం ఇవ్వడం ప్రారంభిస్తాడు. నాయనా, నువ్వు ఈ విధంగా చెయ్యి, నువ్వు ఈ విధంగా చెయ్యి, నువ్వు ఈ విధంగా వెళ్ళు అని చెప్పి. ఇది ఈ అవకాశాన్ని పొందడం కష్టమేమి కాదు ఎవరికైనా కానీ. ఇది చాలా సరళమైనటువంటి విషయం. ఏమిటా సరళమైనటువంటి విషయము? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు అంటే దీని అర్థము ఎల్లవేళలా నన్ను స్మరించు, మన్మన, నీవు కేవలం నా భక్తుడువు కమ్ము. ఇప్పుడు మనము కృష్ణుడు భక్తుడు కాకుండా మనం కృష్ణుడి గురించి ఎల్లవేళలా స్మరించాలి అంటే అది సాధ్యం కాదు, ఎవరికీ సాధ్యం కాదు. ఇంకొక విధంగా మనం చెప్పుకోవాలంటే ఎవరైతే 24 గంటలు కూడా కృష్ణుని యొక్క స్మరణ చేస్తూ ఉంటారో వాడే నిజమైన భక్తుడు. అందువల్ల అయ్యా అందరూ దయచేసి హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయండి అనేటువంటి ఈ వార్తను, ఈ శుభవార్తను మేము ఈ ఉద్యమం ద్వారా అందరికీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి హరే కృష్ణ మంత్రం జపం చేయడం అని అంటే కృష్ణుడి గురించి ఆలోచన చేయడం అనే అర్థం. కృష్ణుడు ఏమంటున్నాడు? మన్మనాభవ, కేవలం ఎల్లప్పుడూ నా గురించి చింతన చేస్తూ ఉండండి అంటున్నాడు. In other place he says, Yoginamaki sarvesam madgatam antaratma sadhyavan bhajati yuma samyukta. He says that anyone who is always thinking of me within his heart is first class yogi. So the yoga system is very popular in your country, but this is the example of becoming first class devotee and first class yogi. And you haven't got to take so much trouble by pressing your nose or beating your head or this. Simply chant Hare Krishna and you become first class yogi. And as soon as you become first class yogi, all power is within you. Whereas you do not know the yogic perfection, 8 kinds of power. Simply gymnastic practice is not yoga. You must attain the power. The power is Anima, Laghima, Mahima, Prakti, Siddhi, Vasita, Visita, like that. Anima means you can become smaller than the smallest. One who has attained yogic perfection, he can become, you lock up anywhere and you will come out. This is yoga siddhi. Not that a yogi is locked up and he cannot come out. So yoga siddhi. The yoga siddhi you can get when you become perfect yogi, mahima also. You can float in the air. That is called laghima. Now the aeroplane is going in the air, very good speed. But when you get yoga siddhi, your speed, because you become very light, you can go anywhere in a moment. It is speedier than the mind. Just like mind, you are sitting here and your paternal home may be 10,000 miles away. But by mind, you can go immediately. Vehicle speed. You cannot take your body immediately there, but you can take your mind there immediately. So why it is possible? Because mind is finite than this gross body. That is stated in the Bhagavad Gita. Indriyani pararahu, indriya bhav paramana, manastu parabuddhi. It's finite. Just like this gross body. This gross body means senses. The finer than this is the mind. ఇంకొక సందర్భంలో కృష్ణుడు ఏమంటున్నాడు? యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్త తమోమతః. కృష్ణుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే ఎల్లవేళలా నన్ను స్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే హృదయంలో ఎల్లవేళలా నా గురించి చింతన చేస్తూ ఉంటారో అతను ప్రథమ శ్రేణి యోగి అని చెప్పంటున్నారు. ఇప్పుడు మీ దేశంలో యోగ అభ్యాసము లేకపోతే యోగ విధానం అని అంటే చాలా ప్రఖ్యాతిగాంచి ఉంది. కానీ ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు ఉదాహరణ, ఎవరు నిజమైనటువంటి ప్రథమ శ్రేణి యోగి. ఇప్పుడు మీరు నిజంగా ప్రథమ శ్రేణి యోగి కావాలనుకుంటే గట్టిగా ముక్కు మూసుకోవాల్సిన అవసరం లేదు.
మీరు ఆ నీళ్ళలోకి వెళ్ళి తల మునకలు వేయవలసినటువంటి అవసరం లేదు, అది ఇది చేయవలసిన అవసరం లేదు. కేవలం హరే కృష్ణ మంత్రం జపం చేయండి, మీరు ప్రథమ శ్రేణి యోగి అవుతారు. ఎప్పుడైతే మీరు ప్రథమ శ్రేణి యోగి అవుతారో అప్పుడు సర్వశక్తి కూడా నీలో ఉంటుంది. బహుశా యోగ పరిపూర్ణత మీలో ఎవరికి తెలియదు అనుకుంటా. దానికి అష్టసిద్ధులు అని చెప్పి ఉంటాయి. ఊరికినే విన్యాసాలతో కూడిన వ్యాయామం చేసేసి అది యోగం అని చెప్పడం కాదు. నిజంగా యోగ సిద్ధి అని అంటే ఆ శక్తిని పొందాలి. ఏమిటా శక్తి అని అంటే అనీమ, లగీమ, మహీమ, ప్రాప్తి సిద్ధి, వసీత, ఇసీత ఇలాంటివి ఉన్నాయన్నమాట. అనీమ అని అంటే నువ్వు సూక్ష్మం కన్నా కూడా సూక్ష్మమైనటువంటి రూపాన్ని పొందొచ్చు. నిజంగా ఎవరైనా సరే యోగ పరిపూర్ణత పొందితే అతను ఈ విధంగా అనీమ సిద్ధిని పొందుతాడు. అప్పుడు వాడిని మీరు ఎక్కడైనా సరే తలుపులు వేసి బంధించండి, అతను బయటకు వచ్చేస్తాడు. అది యోగ సిద్ధి అంటే. అంతేగాని ఎవడన్నా నేను యోగిని చెప్పుకుంటే వాడిని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే మనం తలుపులు వేసి బంధిస్తే వాడు మళ్ళీ బయటికి రాగలేకపోతే అది యోగ సిద్ధి కాదు. అది కేవలం ఏమిటనంటే అతను యోగాన్ని చెప్పుకునేటువంటిది విన్యాస వ్యాయామం అంతే. అందుకని యోగ సిద్ధి అని అంటే నిజంగా నువ్వు పరిపూర్ణమైనటువంటి యోగికి అయినప్పుడే ఆ యోగ సిద్ధి నీకు లభిస్తుంది. మహిమా సిద్ధి కూడా అంతే. మహిమా సిద్ధి ద్వారా నువ్వు గాలిలో తేలొచ్చు. అలానే లగీమా అని చెప్పి కూడా అంటారు. ఇప్పుడు ఈ విమానం అనేటువంటిది ఈ వాయువులో అత్యంత వేగంగా ఆకాశంలో వెళుతుంది. కానీ మీకు కనుక యోగసిద్ధి వచ్చిందంటే మీరు అంత వేగంతో ప్రయాణించగలుగుతారు. అంటే మీరు అంత తేలిగ్గానూ ఉంటారు, అంత వేగంగానూ ప్రయాణిస్తారు. క్షణంలో మీరు అనుకున్న చోటికి ప్రయాణం చేయగలుగుతారు. మనస్సు కన్నా కూడా ఎక్కువ వేగంగా ప్రయాణించగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి మన మనస్సుతో నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మీరు మీ యొక్క స్వదేశం గురించి అది ఎన్నో వేళ్ల మైళ్ళ దూరంలో ఉంది. ఆ స్వదేశం గురించి ఒక్కసారి అలా ఆలోచిస్తే మీ మనసు క్షణంలో వెళ్ళిపోతుంది అక్కడికి. అది మానసిక వేగం అని చెప్పంటారు. మానసిక వేగంతో మీ శరీరాన్ని కూడా మీరు అక్కడికి తీసుకుని వెళ్ళొచ్చు. మీ యొక్క మనసుతో పాటుగా మీ శరీరాన్ని కూడాను మీరు అక్కడికి తీసుకెళ్ళొచ్చు. అది ఎలా సాధ్యమైంది అని అంటే మనస్సు అనేటువంటిది స్థూల శరీరం కన్నా కూడా సూక్ష్మమైనటువంటిది. ఇది భగవద్గీతలో వివరించబడింది అనమాట. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్య పరం మనః మనసస్థు పరాబుద్ధిర్. ఇంకా సూక్ష్మమైనటువంటిది, ఇంకా సూక్ష్మమైనటువంటిది, ఇంకా సూక్ష్మమైనటువంటిది అని చెప్పి శ్లోకం చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకి స్థూల శరీరం ఉంది. ఈ స్థూల శరీరం అంటే దీనిలో ఇంద్రియాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ ఇంద్రియాల కన్నా కూడా సూక్ష్మమైనటువంటిది మనస్సు. ఇటువంటి యోగ సిద్ధులన్నీ కూడాను మీకు ఎప్పుడు దక్కుతాయి అంటే పరిపూర్ణమైనటువంటి యోగిగా అయినప్పుడు మాత్రమే. మహిమ కూడా అంతే. అలానే మీరు గాలిలో కూడా తేలుకుంటూ వెళ్ళొచ్చు. దాన్ని లఘీమా సిద్ధి అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం గమనిస్తున్నాం, ఆకాశంలో విమానం అత్యంత వేగంతో వెళుతూ ఉంది. మీరు కనుక యోగ సిద్ధిని పొందినట్లయితే మీరు అంత వేగంతో వెళ్ళొచ్చు. అంటే మీరు అంత తేలిగ్గా మారిపోతారు. మీరు కూడా అనుకున్నటువంటి ప్రదేశానికి తక్షణమే వెళ్ళిపోగలుగుతారు. అంటే మనస్సు కన్నా కూడా వేగంతో వెళ్ళగలుగుతారు. ఉదాహరణకి మనస్సు చూడండి, మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీరు మీ యొక్క స్వదేశం కొన్ని 10,000 మైళ్ళ దూరంలో ఉంది. ఆ స్వదేశం గురించి మీరు ఆలోచించగానే మనస్సు వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది. అది మానసిక వేగం అని చెప్పంటారు. మీరు మీ శరీరాన్ని అంత వేగంగా అక్కడికి తీసుకెళ్ళలేరు, కానీ మీ మనస్సుని అత్యంత వేగంగా ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్ళగలరు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది మరి అంటే మనస్సు అనేది శరీరం కన్నా కూడా, ఈ స్థూల శరీరం కన్నా కూడా సూక్ష్మమైనటువంటిది. ఈ విషయం భగవద్గీతలో ప్రస్తావించబడింది. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్య పరం మనః మనసస్థు పరాబుద్ధిర్. అంటే ఇంకా సూక్ష్మమైనటువంటిది, ఇంకా సూక్ష్మమైనటువంటిది, మరింత సూక్ష్మమైనటువంటిది. ఇప్పుడు ఈ ఉదాహరణకి స్థూల శరీరం ఉంది. ఈ స్థూల శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలలో అన్నిటికన్నా సూక్ష్మమైనటువంటిది మనస్సు. So yoga system means to control the mind. By controlling mind, you can control the senses, because mind is the master of the senses. Then above mind, still finite, is the intelligence. So you can train up your mind with intelligence. That is the best intelligence when one engages the mind in Krishna consciousness. Then you will get instruction from the Supreme Personality of Godhead sitting anywhere. So these things can be understood gradually and after purifying the mind. At the present moment, on account of our material contamination,
our mind is contaminated with so many material things. If you purify your mind, then you come to the spiritual platform. That is intelligence via media between the spirit and the mind. First of all, body. Finer than the body is mind. Then finer than the mind is intelligence. And finer than the intelligence is the soul. So if you keep your mind always engaged at the lotus feet of Krishna, then it becomes purified. So this is the movement of Krishna Consciousness, how to fix up the mind always at the lotus feet of Krishna. And it is called Bhakti Yoga. So if you practice this Bhakti Yoga, then everything will be perfect in your life. We are spreading this Bhakti Yoga all over the world, and here is one of the centers. You take advantage of it. It is not sentimental, it is authorized on scientific basis, philosophical basis. So we have got so many books, about 50 books about this Krishna Consciousness movement. You can read them, you can ask the devotees. If you cannot understand, and chant Hare Krishna and make your life perfect. Now, thank you very much. If you have got any question, you can ask. Among mates, always remain thinking of Krishna. యోగ విధానం అంటే అర్థం ఏమిటనంటే మనసును నిగ్రహించడం. మనసును నిగ్రహించడం ద్వారా ఇంద్రియాలను నిగ్రహించడం. ఎందుకనంటే ఈ ఇంద్రియాలన్నిటికీ కూడాను యజమాని ఎవరయ్యా అంటే మనస్సు. ఈ మనసు కన్నా కూడా ఇంకా సునిశ్చితమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది ఏమిటి? బుద్ధి. కాబట్టి మీరు బుద్ధి ద్వారా మీ మనస్సుకి చక్కటి శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. మరి అటువంటి శ్రేష్టమైన బుద్ధి ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే తన మనసును కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేశారో వారికి శ్రేష్టమైన బుద్ధి వస్తుంది. అలా ఆ కృష్ణ చైతన్యంలో మీరు నిమగ్నమైనప్పుడు భగవంతుడి నుంచి మీకు ఉపదేశం వస్తుంది. ఎందుకంటే ఆయన అందరి హృదయాల్లో ఉపస్థితమై ఉన్నాడు కదా. ఈ విషయాలన్నీ కూడాను మనము క్రమేపీ పవిత్రీకరణ, మనసు పవిత్రీకరణ చెందే కొలది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమయంలో మన మనసు అనేటువంటిది భౌతికమైనటువంటి కల్మషాలకు గురైంది. అనేక రకాలైన భౌతికమైన విషయాల చేత పూర్తిగా మలినమైంది. మరి ఇలాంటి మనసును మనం పవిత్రీకరణ చేయాలి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి స్థాయికి వచ్చి తీరవలసిందే. మరి ఇక్కడ దీన్ని ఏమన్నారంటే బుద్ధి అని చెప్పి అన్నారు. అటు ఆత్మకు ఇటు మనస్సుకి మధ్యలో మధ్యవర్తి ఈ బుద్ధి. మొట్టమొదటి శరీరము, ఆ శరీరం కన్నా కూడా సూక్ష్మమైనటువంటిది మనస్సు, ఆ మనస్సు కన్నా సూక్ష్మమైనటువంటిది బుద్ధి, బుద్ధి కన్నా సూక్ష్మమైనటువంటిది జీవుడు. ఇప్పుడు మీరు మీ మనస్సును కనుక ఎప్పుడు కృష్ణుడి పాదపద్మాల చెంత లగ్నం చేశారనుకోండి, అప్పుడు మీరు పవిత్రం అవుతారు. ఇదే మేము కృష్ణ చైతన్య ఉద్యమం ద్వారా అందరికీ బోధిస్తూ ఉన్నాం. ఏ విధంగా మీ మనస్సుని ఎల్లవేళలా కృష్ణుడి పాదపద్మాల చెంత ఎలా లగ్నము చేయాలి, దీనినే భక్తి యోగం అని చెప్పి అంటారు. మీరు కనుక భక్తి యోగాన్ని అభ్యాసం చేశారనుకోండి, జీవితంలో అన్నీ కూడా మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. మేము ఈ భక్తి యోగాన్ని యావత్ ప్రపంచం అంతటా కూడాను ప్రచారం చేస్తూ ఉన్నాం. అలా ప్రచారంలో భాగంగా ఇక్కడ మనం కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మీరు దీని యొక్క ప్రయోజనాన్ని పొందండి. ఇదేదో మూఢనమ్మకం కాదు. అటు శాస్త్రాధారంగా చూసినా, శాస్త్రీయ ఆధారంగా చూసినా, తాత్వికమైన ఆధారంగా చూసినా మేము బోధించేటువంటిది పరమ ప్రామాణికమైనటువంటిది. కాబట్టి మా దగ్గర చాలా దివ్యమైన గ్రంథాలు ఉన్నాయి. కృష్ణ చైతన్య ఉద్యమానికి సంబంధించి దాదాపు 50 పుస్తకాలు ఉన్నాయి. మీరందరూ ఈ పుస్తకాలు చక్కగా చదవండి. మీకు ఏదైనా అర్థం కానిది ఉంటే భక్తులను అడిగి తెలుసుకోండి. హరే కృష్ణ మహామంత్రాన్ని చక్కగా జపం చేయండి. ఆ విధంగా మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకేదన్నా సరే మీకు ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఇంతకుముందు సమాధి అని చెప్పి అన్నారు. సమాధి అని అంటే ఎల్లప్పుడూ కూడా సర్వదా కృష్ణుడి గురించి స్మరణ చేస్తూ ఉండడాన్నే సమాధి అంటారు. ప్రభుపాద్, ఈ అమ్మాయి అంటోంది మందిరంలో ఎక్కువ మాయ ఉంటుందని, మందిరంలో ఉండే వాళ్ళందరూ కపటులని అంటోంది. దీనికి మీ అభిప్రాయం ఏమి? And where there is no Maya. Tell me a place where there is no Maya. We shall go there. In the temple, there is no Maya. Because I am in Maya, I am thinking that temple is Maya.
That is said in the Bhagavad Gita. Mameva japrapaddhate mayame tang tadanti. Why anyone who surrenders to me, he overcomes the influence of Maya. Therefore, every member in this temple, they are surrendered. Therefore, they are not in Maya. అంటే ఎక్కడ మాయ లేదో చెప్పండి, మాయ లేని ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి, మనమంతా కలిసి అక్కడికి వెళ్దాం చెప్పండి. మందిరంలో అసలు మాయ అనేటువంటిది ఉండదు. కాకపోతే నేను మాయలో ఉన్నాను కాబట్టి నేను మందిరంలో మాయ ఉందని చెప్పి అనుకుంటున్నాను. ఇదే భగవద్గీతలో ఏమని చెప్పబడిందంటే, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవరైనా కానీ ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వాళ్ళు మాయా ప్రభావాన్ని అధిగమించగలుగుతారు. అంచేత మందిరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సభ్యుడు భక్తుడు కూడా శరణాగతి పొందినటువంటి వాళ్ళు. అందువల్ల వాళ్ళు మాయలో ఉండే అవకాశం లేదు. ప్రభుపాద్ ఈ అతిథి అడుగుతున్నాడు, ఆత్మసాక్షాత్కారానికి ఏ ఏ విభిన్న మార్గాలు ఉన్నాయి? Only one path. God is one, and to realize Him, the path is one. There cannot be two paths. Just like, suppose, in India, India is from here to the eastern side. Yeah. This is an example that you cannot find the western side. Just like Columbus, he wanted to discover India. He did not go to the eastern side. He went to the western side. So he found America. So if you want to find out God, then you have to take the right path. That is stated in the Bhagavad Gita. Bhaktyamava vijanati javana jasyami tattva. He never says by gyan karma yoga one can achieve God. That is not possible. Only by bhakti. So if you want to have God, then you have to take these devotional activities. But if you want to have Maya, you can take different paths. ఒకే ఒక మార్గం ఉంది. భగవంతుడు ఒక్కడే. ఆయన సాక్షాత్కారం పొందడానికి ఉండేటువంటి మార్గం కూడా ఒకటే. రెండు మార్గాలు అనేటువంటివి ఏమీ లేవు. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశాన్ని మీరు గమనించండి. ఇప్పుడు ఇక్కడ నుంచి తూర్పు వైపున భారతదేశం ఉంది, అవునా? ఇది మనకు మంచి ఉదాహరణ. మీరు ఇప్పుడు పశ్చిమ దిక్కుగా వెళ్తే భారతదేశాన్ని మీరు కనుక్కోలేరు. ఉదాహరణకి కొలంబస్ చూడండి, భారతదేశాన్ని కనుక్కోవాలనే ఉద్దేశంతో బయలుదేరాడు. ఆయన తూర్పు దిక్కుకు వెళ్ళలేదు కాబట్టి ఆయన భారతదేశాన్ని కనుక్కోలేకపోయాడు. పశ్చిమ దిక్కుగా వెళ్ళాడు, అమెరికాని కనుక్కున్నాడు, అంతే. మీరు నిజంగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే మీరు సరైనటువంటి మార్గాన్ని తీసుకోవాలి. ఈ విషయం భగవద్గీతలో చెప్పారు. భక్త్యా మాం అభిజానాతి యావన్నిత్యాస్మి తత్వతః. కృష్ణుడు అక్కడ ఎప్పుడు చెప్పలేదు జ్ఞానం వల్ల కర్మ వల్ల యోగం వల్ల నువ్వు భగవంతుని చేరవచ్చు అనే విషయం. అది సాధ్యం కూడా కాదు. కేవలం భక్తి ద్వారా మాత్రమే. మీరు నిజంగా భగవంతుని పొందాలి అని చెప్పి అనుకుంటే మీరు భక్తియుక్త కార్యక్రమాల్లో నిమగ్నం కావాల్సిందే. లేదు మీరు మాయను కోరుకుంటూ ఉన్నారేనంటే ఇంక విభిన్న మార్గాలు మీరు తీసుకోవచ్చు. ప్రభుపాద్ మరొక అతిథి ఏమంటున్నాడంటే, ఉన్నది ఒకటే ఒక మార్గం. అయితే కొలంబస్ కూడా నేరుగా వెళ్ళింటే అతను కూడా కనుక్కోగలిగేవాడేమో. Yes, you are right. The Columbus who would have gone still farther western side and he could have get India. That means if you take other path, then he will achieve God after many lives. Not only. నిజమే మీరు చెప్పింది. అతను ఆ విధంగా వెళ్ళాడు. కొలంబస్ ఆ విధంగానే తన ప్రయాణాన్ని ముందు కొనసాగించుంటే, అదే పశ్చిమదికి ఇంకా ముందు కొనసాగించుంటే ఖచ్చితంగా భారతదేశాన్ని చేరుకుని ఉండేవాడే. అంటే దీని అర్థం ఏమిటంటే, మీరు ఏదన్నా విభిన్న మార్గాన్ని తీసుకున్నా కూడా మీరు భగవంతుని చేరగలుగుతారు. ఎప్పుడు అనంటే ఎన్నో జన్మల తర్వాత, అంతేగాని ఇప్పుడైతే కాదు. So if you want to waste your time to achieve God, you can take different paths.
But if you want immediately, that to bhakti path. Just like nowadays there are the lift and the staircase. If you want to go to the topmost flat, you can go by the steps or you can go by the lift. But when the lift is there, how shall you take the steps? You take the advantage of the lift, within a second you go to the top flat. And if you go by step, it will take whole day. Therefore, unintelligent person takes to other path and the intelligent person takes to bhakti yoga. కాబట్టి భగవంతుని చేరుకునేటువంటి మార్గంలో సమయాన్ని వృధా చేయదలుచుకుంటే విభిన్న మార్గాలన్నీ కూడాను స్వీకరించండి. అలా కాకుండా వెంటనే భగవంతుని చేరుకోవాలి అని అంటే భక్తి మార్గాన్ని స్వీకరించండి. ఇప్పుడు ఉదాహరణకు లిఫ్ట్ అని మెట్లని రెండు రకాలుగా మనం భవంతి పై అంతస్తును చేరుకోవచ్చు. భవంతి పై అంతస్తును చేరుకోవాలంటే కొద్దిమంది లిఫ్ట్లో వెళ్తారు. ఆ లిఫ్ట్లో వెళ్ళేటువంటి వాళ్ళు వేగంగా పై అంతస్తుకు చేరుకోగలుగుతారు. అలా కాకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళేటువంటి వాళ్ళు ఆలస్యంగా పై అంతస్తును చేరుతారు. కాబట్టి భక్తి మార్గం అనేటువంటిది ఏమిటంటే ఒక భవంతి పై అంతస్తు చేరడానికి వాడేటువంటి లిఫ్ట్ యంత్రం లాంటిది. వేగంగా మనల్ని భగవంతుని దగ్గరికి చేర్చుతుంది. అందుకే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు భక్తి మార్గాన్ని తీసుకుంటారు. బుద్ధి లేనటువంటి వాళ్ళు భక్తి మార్గాన్ని స్వీకరించలేరు. He says, he is Son of God, we admit it. Father and I are one. First, what does he mean by that? Yes, because everyone is spirit soul, and Christ is also spirit soul, therefore they are one. He said in the beginning there was the Word, and the Word was God. What does this mean? Means God was there, therefore he had his word. God is person, therefore he can speak. There are word, God's word, that means God is person. And because he is person, therefore he has his son, Christ. అవును ప్రభుపాద్, యేసుని దైవకుమారుడు అని చెప్పి అంటూ ఉంటారు. అవును, యేసుక్రీస్తు దైవకుమారుడు. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. మరి అయినప్పటికీ కూడాను ఆయన అందరిలాగా సమానమైన వాడని కూడా చెప్తూ ఉంటారు. అది కూడా నిజమే. ఎందుకంటే ఆయన ఒక జీవుడు. భగవంతుని యొక్క బిడ్డలైనటువంటి అందరూ కూడా జీవులే. మనమందరం కూడా జీవులమే. కాబట్టి అందరూ ఒకటైనటువంటి అర్థాన్ని తెచ్చే విధంగా ఆయన చెప్పాడు. కానీ దైవకుమారుడు అంటున్నారు అంటే భగవంతుడు అనేటువంటి పదం ఉంది కదా. అవును, భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టే భగవంతుడు అనే పదం వచ్చింది. భగవంతుడు అనేవాడే లేకపోతే ఆ భగవంతుడు అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు అనే పదం దేన్ని తెలియజేస్తుందంటే ఒక వ్యక్తిని తెలియజేస్తుంది. ఆ వ్యక్తితో మీరు మాట్లాడొచ్చు. భగవంతుడు అనేటువంటి పదం, దైవము అనేటువంటి పదం ఎందుకు ఉంది అంటే ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఉంది. మరి ఆయన ఒక వ్యక్తి కాబట్టి ఆయనకంటూ కుమారుడు ఉంటాడు. అందుకనే దైవ కుమారుడు అని చెప్పి అంటాం. అందుకని యేసుక్రీస్తుని దైవ కుమారుడు అని చెప్పి అంటాం. If you follow Bible, you also get knowledge. We are after seeing people that he has got knowledge of God. It is not a question of Bible or Bhagavad Gita. We want that you become God conscious. That is our movement. In the Srimad Bhagavatam, there is no such mention as Christian religion, Hindu religion, Muslim religion, or Buddha religion. There is no. Bhagavad says, Savai Vamshan Paro Dharma, Jato Bhakti Radhokha. That is first class religion which helps one to love God. So we are propagating, teaching people how to love God. That is our mission. We don't say that you become Christian or Hindu or Muslim or no. You become a lover of God. So, comparatively, the process which you are recommending, that is the easiest process. And that is admitted by one priest in Boston. He said that these boys and girls are our countrymen or our boys. Before this movement, they did not come to the church, and now how they are made after God. So therefore this is the easiest process to become pure and go back to home, back to God. Thank you very much.
ప్రభుపాద్, భగవంతుడు మన అందరి లోపల ఉన్నాడు కదా అని వీళ్ళు అంటున్నారు. దీనికి మీ అభిప్రాయం ఏమి? అవును, ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటారు. ఎవరైతే జ్ఞానంలో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు బైబిల్ని అనుసరించినా కానీ దానిలో జ్ఞానం వస్తుంది, అది కూడా జ్ఞానమే. మేము ఎప్పుడు కూడా ఏం గమనిస్తూ ఉంటామంటే ప్రజల్లో భగవంతుడికి జ్ఞానాన్ని అతను పొందాడా లేదా అనేది గమనిస్తూ ఉంటాం. అంతేగాని అది బైబిలా భగవద్గీత అనేటువంటిది విషయం కాదు. మేమేం కోరుకుంటున్నామంటే ప్రజలు భగవత్ చైతన్యవంతులు కావాలి, అది మన ఉద్యమం. శ్రీమద్ భాగవతంలో ఎక్కడ కూడాను క్రైస్తవ ధర్మం అని, హిందూ ధర్మం అని, మహమ్మదీయ ధర్మం అని, బౌద్ధ ధర్మం అని ఇలాంటివన్నీ ప్రస్తావన లేదు. ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటివి. భాగవతం ఏం చెప్తుందంటే సవై పుంసం పరోధర్మో యతో భక్తిర్ అధోక్షజే. ఏది ప్రథమ శ్రేణి ధర్మం అయ్యా అంటే ఏదైతే భగవంతుణ్ణి ప్రేమించడానికి మీకు సహాయం చేస్తుందో అది ప్రథమ శ్రేణి ధర్మం. అది మన ముఖ్యమైనటువంటి లక్ష్యం. మేము ఎవరికి కూడా చెప్పడం లేదు నువ్వు క్రైస్తవుడిగా మారు, లేకపోతే నువ్వు హిందువుగా ఉండు, లేకపోతే నువ్వు ముస్లింగా మారు, ఇవన్నీ మేము చెప్పడం లేదు. మేమేం చెప్తున్నామంటే నీవు భగవత్ ప్రేమికుడుగా మారు. ఇప్పుడు మనం దీన్ని పోల్చి చూసుకుంటే ఏదైతే విధానం మేము అందరికీ కూడాను తీసుకోండి అని చెప్పి నిర్దేశిస్తున్నామో ఇది చాలా సులభమైన విధానం. ఈ విషయం మేం కాదు చెప్పేది. బోస్టన్లో ఒక చర్చి బోధకుడు అన్నాడు. ఏమన్నాడంటే ఆయన, ఇదిగో ఇక్కడ కనిపించేటువంటి యువతీయుకులు వీళ్ళందరూ కూడాను మా దేశస్థులే, వీళ్ళందరూ కూడాను మా మనుషులే. మీరు ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని పెట్టడానికి ముందు వాళ్ళు కనీసం చర్చికి రమ్మన్నా వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడేమో భగవంతుడు అంటే పడి చస్తూ ఉన్నారు, భగవంతుని పట్ల అంత ప్రేమికులయ్యారు అని చెప్పి అన్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే మనం ఏదైతే బోధిస్తున్నామో అది చాలా సులభమైన విధానం. ఏమిటది? మనల్ని మనం పవిత్రం చేసుకోవడము, భగవద్ధామానికి చేరుకోవడం, ఇంతే. ధన్యవాదాలు. వందేహం శ్రీ గురు. The following is a class on the Srimad